హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అబ్బా, ఈ ప్లేట్లో ఉన్న మల్లెపూలు చూస్తుంటే ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఇవైతే కొన్నవి కాదు, మీకు కూడా చూస్తుంటే తెలుస్తుంది కదా. కొనే పువ్వులు ఇంతలా ఉండవండి, కొంచెం చిన్న సైజుగా ఉంటాయి. ఇవైతే ఏంటో వెరైటీగా అనిపించినాయి నాకు పువ్వులు అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఊరి దగ్గర ఉన్నాయి, కానీ అవి వేరు ఇవి వేరు. ఇవైతే ఇంకా చిన్న చిట్టు గులాబీలు ఉంటారు చూడు, అంత సైజు ఉన్నాయి. స్మెల్ కూడా ఎంత బాగున్నాయో. బై ఇవి ఎక్కడివి అనుకుంటున్నారా? ఇవైతే నాకు ఇంటి దగ్గర, అంటే మేము ఉండేది అపార్ట్మెంట్లో కదా, నాకు ఇలాంటి మొక్కలు పెట్టి మల్లె పువ్వులు, కూరగాయ మొక్కలు ఇవన్నీ పండించే అంత వీలు ఉండదు. ఇవైతే మా కాలనీలో మా ఇంటి దగ్గరలోనే మా బాబాయ్ గారు వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరవి. అంత ముందు రోజు మా పిన్ని మా కజిన్ వచ్చారు, ఇంకా అందుకని తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే పూజ గదిలోకి వచ్చి పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ పువ్వులు కూడా నేను పెట్టుకునే దానికన్నా దేవుళ్ళకి పెట్టి ఆనందించడమే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా పూజ గదిలోకి రాగానే ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకుంటాం అండి. తర్వాత ఇంకా అంతకుముందు కలిపిన గంధం ప్లేట్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసేసి ఏ రోజుకి ఆ రోజు దీపాలు వెలిగి దీప ప్రమిదలు మళ్ళీ మారుస్తూ ఉంటాను కదా, వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపాలు వెలిగించి అలా అయితే చక్కగా పూజ చేసుకుంటాను. అయితే మనం ఎప్పుడు కూడా కుంకుమ అయితే పెట్టుకోవాలంట అండి. కుంకుమ కానీ బొట్టు కానీ పెట్టుకోవాలంట. అంటే మనకి ఆ కుంకుమ బొట్టు పెట్టుకునేది కూడా మనకి ఒక సంప్రదాయం అయినప్పటికీ దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందంట. ఎందుకంటే నాకు తెలిసిన విషయాలను అలా షేర్ చేయడం నాకు ఇష్టం అనమాట. మనం మామూలుగా మన పెద్దవాళ్ళు అయితే ఇంత కుంకుమ న్యాచురల్గా తయారు చేసుకునేవాళ్ళు. కుంకుమ కానీ కాటిక తిలకం ఇలాంటివన్నీ చేసుకునేవాళ్ళు. చందనము లేదంటే విభూది అలా పెట్టుకుంటారు. మనమైతే ఇప్పుడు ఎక్కువగా కుంకుమ, నేను కూడా ఎక్కువగా కుంకుమే పెట్టుకుంటాను. కుంకుమ పెట్టుకోవడం వెనకంటే కుంకుమ కూడా ఎక్కడ పెట్టుకుంటాం, మనము రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటాం కదా, ఆ ప్రాంతం అనేది ఆజ్ఞా చక్రము లేదా థర్డ్ ఐ పాయింట్ అంటారు. అయితే అక్కడ ఏమంటే ఎక్కువ నరాలు కలిసే ప్రదేశం అనమాట. అందుకని ఆ యోగా ఆయుర్వేదం ప్రకారం కూడా అక్కడ మనం బొట్టు పెట్టుకునే ఆ ప్లేస్లో కొంచెం బొట్టు పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే స్వల్ప ఒత్తిడి జరుగుతుంది కదా, అందుకని అలా పెట్టుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్గా ఉంటుందని అంటారనమాట. అందుకని మన పూర్వీకులు అయితే పెద్దవాళ్ళు కుంకుమ పెట్టుకుంటుంటారు, చందనం కూడా పెట్టుకుంటారు. చందనం పెట్టుకుంటే ఏమైందంటే చల్లదనం, కుంకుమ పెట్టుకుంటే మనకి అక్కడ ప్రెస్ చేస్తాం కదా, రక్త ప్రసరణ జరిగి ఉత్తేజంగా ఉంటాము. అట్లా రోజంతా మనం టెన్షన్, ఒత్తిడి, ఇలాంటి మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించడానికి ఆ చిన్న బొట్టు అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం పెట్టుకోవటం వల్ల అక్కడ ప్రెస్ అవుతుంది కదా, అలా నరాలు ఉత్తేజంగా ఉంటాయని అట్లా. అందుకే మన పెద్దలు బొట్టు అనేది కేవలం ఆచారం కాదు, ఆరోగ్యం, ఏకాగ్రత, ఆధ్యాత్మిక కలిసిన భారతీయ సాంప్రదాయం అని చెప్తుంటారు. ప్రతి దాని వెనక మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఆచారాలు అనేవి చాలా గొప్పవండి. నాకు తెలిసినంతవరకు బొట్టు గురించి అదైతే. ఇంకా వంట విషయానికి వస్తే ఇవైతే కాకరకాయలండి. అంత ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఉప్పులో వేసినాను. ఆ నీరంతా అంటే కొంచెం పిండి, అవి బొంతకాయలు అనమాట. ఎక్కువ నీరు ఉంటుంది, అదేవిధంగా మందంగా ఉంటాయి కాబట్టి మగ్గవు కదా, అందుకని నీరు పిండేసి తర్వాత ఆయిల్లో వేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఇదైతే పప్పు కండి, పప్పు ఆకుకూర పప్పు చేద్దామని కొంచెం బ్యాళ్ళు తీసుకున్నాను. అందులో కొంచెము ఆనియను, కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మూత పెట్టేస్తున్నాను. అయితే ఆకుకూర పెట్టలేదు అంటే ఆకుకూర మళ్ళీ పెడతాను నేను. ఫస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆకుకూర పెడతాను, టమాటాలు కూడా అప్పుడే పెట్టేస్తాను. ఇంకా మధ్య మధ్యలో ఈ కాకరకాయలు కలుపుతూ, తోలు మందంగా ఉండే కాయలు కదా, సరిగ్గా అసలు తొందరగా మగ్గం అనమాట, చాలాసేపు వేయించుకోవాలి, అలా సిమ్లో పెట్టుకోవాలి, కలబెడుతూ ఉండాలి. ఇంకా టమాటాలు అనేది రసం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. రసానికి కట్ చేసి, అంటే ముందు మన స్టార్టింగ్ ఉంటాయి కదా మందంగా ఉంటాయి, ఆ తోలు అనేది తీసేసి అందులో ఇంకా అన్ని 4 ఎండుమిర్చి, 4 లేదా 5 లేదా 6 మిరియాలు వేస్తే సరిపోతుంది. అవి కూడా అందులో వేసి కొద్దిగా నీళ్ళు, కొంచెము ఆయిల్ వేసేసి అవి కూడా మూత పెట్టేసాను రసానికి. ఇంకా మళ్ళీ కాకరకాయలు అయితే మధ్యలో కలుపుతున్నాను. కాకరకాయలు కూడా రౌండ్గా కట్ చేయకుండా 4 భాగాలుగా కట్ చేశాను. రౌండ్గా కట్ చేసిన దాన్ని అట్లయితే తొందరగా మగ్గుతాయని. ఇంకా రసంకి ఇవి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు వేసి చల్లారిన తర్వాత పైన టమాటా ముక్కలకి పైన పీల్ ఉంటుంది కదా, అదైతే తీసేస్తున్నా అండి. అది తీసేస్తే మనకి ఇంకా రసం అనేది మళ్ళీ ఇవన్నీ ఉండవు కదా, ఇవి ఎలాగో రసంలో ఉన్నా మళ్ళీ పక్కకి ఏరు పెట్టాలి, అదేదో ముందే తీసేస్తే సరిపోతుంది ఆ స్కిన్ అంతా. ఇంక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి కనుక రసం చేసుకుంటే బాగుంటాయి అనమాట. ఇంకా ఇవి కొంచెం మనకి ఎక్కువగా మెత్తగా అవుతాయి కదా, కొంచెం ఎక్కువగా అయినట్టు ఉంటుంది అనమాట రసం, అందుకని ఈ మిక్సీలో వేసేస్తాను ఎక్కువగా దాదాపుగా. ఇంకా అందులోనే వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టి అదంతా ఇందులో వేసి ఇంకా సరిపడని నీళ్ళు పెట్టి, రసానికంటే మనం మరీ పలసగానా మరీ చిక్కగానా అని దాన్ని బట్టి నీళ్ళు వేసుకొని ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి
కాసుకోవటమే అండి రసం అయితే. ఇంకా పప్పు కూడా ఒక విజిల్ వచ్చేసింది. తీసి దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం టమాటా, ఇంకా ఈ ఆకుకూర అంతా పెట్టేస్తున్నాను. ఆకుకూర పెట్టిన తర్వాత ఇంకొక విజిల్ రానిచ్చేస్తే సరిపోతుంది. దాదాపుగా పప్పు ఉడికిపోయింది కదా. ఎందుకు ఆకుకూర ఇలా మళ్ళీ పెట్టుకుంటామంటే ఆకుకూర ఎక్కువగా ఉడికితే ఇందులో ఉన్న పోషకాలు అనేవి పోతాయి అనమాట. యాక్చువల్గా కుక్కర్లలోనే కూరలు కానీ వంటలు చేసేస్తే ఆ ప్రెజర్ ఎక్కువ వచ్చేస్తుంది. దాంతోనే ఉన్న పోషకాలు పోతాయి అంటారు. అందుకని కొంచెమైనా బెటర్ కదా అన్నట్టుగా నేనైతే ఒక విజిల్ వచ్చిన తర్వాత అలా పెట్టేసాను అనమాట. ఇంకా రసంలో కూడా ఉప్పు, కారం వేయలేదు అయినట్టుగా. మిరపకాయలు వేసాను కదా, అందుకని కారం వేయలేదండి. మిరియాలు వేసాను, అందుకని ఓన్లీ ఉప్పు, పసుపు మాత్రం వేసాను. ఇంకా లాస్ట్లో తాలింపు పెడితే సరిపోతుంది. కొంచెం బాగా కాగితే బాగుంటాయి. ఇంక ఇదైతే కాకరకాయ కారం అనమాట. కాకరకాయలకి వెల్లుల్లి, కొబ్బరి, కారం ఇవల్ల దంచుకొని కానీ లేదంటే మిక్సీ వేసి కానీ ఇంకా లాస్ట్ కాకరకాయలు మగ్గిన తర్వాత అందులో వేసుకోవటమే. దాదాపుగా చాలా టైమే పట్టిందండి. ఫాస్ట్లో పెట్టాను, అన్నీ అయిపోయిన తర్వాత కానీ ఆ కాకరకాయలు అయితే కాలేదు. అలా మధ్యలో కలుపుతూ కొన్ని అయితే బాగా వేగినాయి, కొన్ని అయితే వేగలేదు. అలా ఉంటాయి ఈ బొంతకాయలు అయితే. ఇంకా ఈ కారం అంతా అంటే వెల్లుల్లి, కొబ్బరి ఈ కారం అంతా పట్టేసి ఇంకా మిక్సీ పట్టేసాను, దంచలేదు. ఇంకా అదంతా కూడా అందులో వేసేసాను. అది వేసిన తర్వాత కొంచెం సేపు ఉంటే బాగుంటుంది. అయితే కొంచెం ఈ చేదు పోయి బాగుండాలి కాకరకాయ అంటే కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది చక్కెర అవి వేసుకుంటారు. నేను ఇంకా బెల్లం చక్కెర అయితే ఏం వేయలేదండి. ఇంకా కాకరకాయ అయిపోతే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత రసం కూడా ఆగిపోయినాయి. రసానికి పోపు అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా. ఇంకా పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి మాత్రం వేసేసి పోపు పెట్టేశాను. కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర అయితే ఇంట్లో లేదు. ఇంకా కాగిన తర్వాత తీసేసుకోవటమే అండి, చాలా బాగుంటుంది. మధ్యలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను రసంలో. అదైతే వీడియో అయితే ఎక్కడో స్కిప్ అయింది అనుకుంటా. ఇంకా పప్పు కూడా ఉడికిపోతే పప్పు అనేది వెనుపుకుంటున్నాను పప్పు గుత్తితోటి. ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బై మనం ఆకుకూరలు పెట్టుకున్నప్పుడు సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి. అదే లేదు అంటే కొంచెం ఆల్రెడీ ఆకుకూరలో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకని ఎప్పుడైనా ఆకుకూర పెట్టినప్పుడు గోంగూర కానీ, తోటకూర కానీ, పాలకూర ఇలాంటివి పెట్టినప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇంకా పప్పుకు కూడా తాలింపు వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను తాలింపులు. ఎందుకంటే ఏదో కొంచెం కలర్ తగ్గినట్టుగా ఉందన్నమాట. ముందు వేసాను కానీ ఏదో కలర్ బాగా అనిపించలేదు, అందుకని మళ్ళీ కొంచెం తాలింపులో కూడా పసుపు వేసాను. ఇంకా తాలింపులో కూడా మన ఇంట్లో ఎండబెట్టుకున్న కొత్తిమీర కాదు మెంతికూర ఉంటుంది కదా, అది కొంచెం వేసేసానండి. ఎందుకంటే అది బాగుంటుంది. పప్పులో ఉడికేటప్పుడు వేసుకున్నా, లేదు అంటే తాలింపులో వేసుకున్నా బాగుంటుంది. అది కొద్దిగా వేస్తాం తాలింపు వేసేటప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ. ఇంకా మళ్ళీ కూడా తాలింపు వేసిన తర్వాత నేను కొంచెం బుడగలు వేడి వచ్చారు అంతే ఉడుకుతుంది చూడండి, అలా అంతసేపు ఉంచుతాను. ఇంకా తర్వాత అన్నీ అయిపోయినాయండి. ఇగో పప్పు, రసము, ఇంకా కాకరకాయ, తర్వాత ఉదయం చేసిన చట్నీ. ఉదయం ఏం చేసామంటే కొంచెం చిత్రాన్నం, అంత ముందు రోజు అన్నం ఉంటే కొద్దిగా చిత్రాన్నం మాత్రం చేశాను అనమాట. దాంట్లోకి ఈ చట్నీ చేశాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. మళ్ళీ కొంచెము సగ్గుబియ్యము, పెసరపాలు వేసి పాయసం చేశాను అనమాట. కొంచెమే చేశాను. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు, ఈ పెసరబాళ్ళు కూడా ఒక 4 స్పూన్ల మైన ఉంటే అవి నానబెట్టాను. పెసరబాళ్ళు నానబెట్టాను, సగ్గుబియ్యం కూడా నానబెట్టాను. ఎందుకంటే నానబెడితే మనకి తొందరగా ఉడుకుతాయి అని. ఇంకా పాలు కొంచెం వేడైన తర్వాత ఈ పెసరబాళ్ళు వేసి ఉడికించాను. ఫస్ట్ పెసరబాళ్ళు కూడా దాదాపుగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యం వేయాలి. ఇంకా ఈలోపు నేనేం చేస్తున్నా అంటే ఇందులో బెల్లం వేద్దామని బెల్లం నలగొట్టడానికి రెడీ అవుతున్నాను అనమాట. ముందే మనం రెడీగా ఎప్పుడైనా దంచి పెట్టుంటే ఏదైనా చేసుకున్నప్పుడు వెంటనే వేసుకోవచ్చండి. ఈ మధ్య అయితే మర్చిపోయాను మా అత్తయ్య. లేకుంటే మా అత్తయ్య ఏం చేస్తుంటే బెల్లం నలగొట్టి పెట్టేస్తుంది ఒక డబ్బాలో. ఇంకా అది కాక పొడి ఉందనమాట, ఒక రకం పొడి కూడా తెచ్చాను. అంతకుముందు సేమియా చేసినప్పుడు ఆ పొడి వేశాను. సరే ఈసారి ఈ ఉండ బెల్లం వేద్దాం, ఇందులో ఎలా ఉంటుందో చూద్దామని ఇదైతే వేస్తున్నాను. దానికి టేస్ట్ వేరు ఉంటుంది. అది కొంచెం వేరే ఉంది, ఇది కొంచెం వేరే అయితే ఉంది. ఈ బెల్లం కూడా ఉడికించాను, కొంచెం నీళ్ళల్లో వేసి కొంచెం తీగ పాకంలాగా వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టేశాను. ఇంకా పెసరబాళ్ళు కూడా దాదాపు ఉడికిపోయాయి అనమాట. ఉడికిపోయిన తర్వాత ఆ తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ముందే వేస్తే రెండు ఒకేసారి, సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి, పెసరబాళ్ళు లేట్ కదా. అందుకని పెసరబాళ్ళు ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసాను. ఈ సగ్గుబియ్యం అయితే ఏమైందంటే అన్నీ కరిగిపోయినాయండి. అంటే మామూలుగా చూడటానికి మనకి పైకి ట్రాన్స్పరెంట్గా బాగా కనిపిస్తూ ఉంటే బాగుంటాయి, కానీ అంతా ఉడికిన తర్వాత ఇవైతే దాదాపు అన్నీ కరిగిపోయినాయి. ఎందుకంటే చిన్నవి కదా, సన్నగా ఉన్నాయి, అందుకే. లావి అయితే అలానే ఉంటాయేమో. ఇంకైతే గిన్నె అయితే సరిపోలేదు అనిపించింది, మళ్ళీ ఎక్కడ పొంగిపోతాయి అన్నట్టుగా మళ్ళీ అయితే పెద్ద గిన్నెలో మార్చేసాను. ఫస్ట్ ఏమో సరిపోతుంది కదా అని చిన్న గిన్నెలో పెట్టాను, కానీ సరిపోలే. మళ్ళీ ఉడికితే కొంచెం పక్కకు పోయామనుకో ఇంక ఈ సగ్గుబియ్యం వేసినప్పటి నుంచి కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. అందుకని ఇంకా పెద్ద గిన్నెలో వేసి సిమ్లో పెట్టి అలా చూసుకుంటూ కలబెడుతూ ఇంకా చివరికి అంతా ఉడికిన తర్వాత
ఇంకా బెల్లం సిరప్ తయారు చేశాను కదా, అది కూడా ఇందులో వేసేసానండి. ఇది ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అన్నీ కరిగిపోయినాయి. అయినప్పటికీ బాగానే ఉంటాయి. మనకి ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యము, పెసరపళ్ళు అనేది ఒంటికి సలవ చేస్తాయి అనమాట. అలా ఇలా జావైన లాగైనా కాసుకొని తాగాలన్నమాట. ఎక్కువగా తీపిగా లేకపోయినా, చక్కెర కాకపోయినా, బెల్లమైనా లైట్గా వేసుకొని అలా తాగితే మంచిదనమాట. పాయసం లాగైనా తినొచ్చు, లేదంటే కొంచెం జావలాగా కాసుకొనైనా తాగితే మంచిదనమాట. అందుకని ఇంకా బెల్లం సిరప్ అది అందులో పోసాను. కొంతమంది చక్కెర వేసుకుంటారు. నేనేమంటే మా ఇంట్లో చక్కెర తినటం లేదనమాట. అందుకని బెల్లమే వేస్తున్నాను ఈ మధ్య ఏ పాయసం చేసినా. ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేశాను. కిస్మిస్ అవి ఏమి లేవన్నమాట ఇంట్లో. అయినప్పటికీ ఇంకా అవన్నీ మన టేస్ట్ పెంచుతాయని కాదు, చూడటానికి బాగుంటుంది, తినడానికి కొంచెం మంచిగా ఉంటుందని అంతే. ఇంక ఇదైతే ఈవినింగ్ పూజ అండి. ఈవినింగ్ పూజ దాదాపుగా మా అత్తయ్య చేసేస్తారు. మా అత్తయ్య ఇంకా పూజ చేసేలోపు నేనైతే ఈ సగ్గుబియ్యం సేమియా కాదు, సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అందరికీ కొంచెం చల్లారిన తర్వాత కప్పులలో వేస్తున్నాను. కొంచెం చల్లారితే మరీ చల్లారింది అనుకో ఇది బాగా చిక్కబడుతుంది. ఇంకెందుకులే అని కొంచెం చల్లారిన తర్వాత ఆ కప్పులో వేసి అందరికి ఇచ్చాను. అందరికంటే మా మామయ్య గారు తీసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు బెల్లం తిని కొంచెం కాళ్ళు మంటలుగా ఉన్నాయంట. ఎందుకులే ఈ బెల్లం అయినప్పటికీ వద్దులేమ్మ నాకు, మీరే తినండి అంటే మేము మాత్రమే తిన్నామండి. ఇంకా మా మామయ్య తింటారు కదా అనుకున్నాను, పాపం తినలేదు. ఇంకా ఆయన ఏమైనా కారం అలాంటివి అయితే తింటారంటే బజ్జీలు కానీ ఏమన్నా బొరుగులు కానీ అలాంటివి అయితే తింటారు. ఇంకా మా మామయ్య కోసం కొంచెం బొరుగులు ఉంటే పెట్టేసాం, మేము వల్ల ఇవి అయితే తిన్నామండి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మన వ్లాగ్లో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.